ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తొలగించిన సైలెన్సర్లను ప్రజల సమక్షంలో రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. డీఎస్పీ సతయ్య మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేశాము. ద్విచక్ర వాహనాలకు సంబంధిత కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 106 అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అదుపులోకి తీసుకొని వారికి చలాన్ విధించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఉన్నారు. గుర్తించేసి ఇట్లాంటి ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తులపై చలాన్లు విధించి మరియు ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నటువంటి ఈ సైలెన్సర్లను అన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అట్టి రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ మెసేజ్ వెళ్ళే విధంగా ఇక్కడ రోడ్డు మీద రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేసి ప్రజలందరికీ కూడా అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడే వారికి ఒక మెసేజ్ మీ ద్వారా పంపడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇట్లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు పబ్లిక్ ఆరోగ్యం పాడవడానికి కారణమవుతున్నటువంటి వ్యక్తులకు మీరు కూడా ఒక మెసేజ్ పంపాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఏదైనా ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తులకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏమైనప్పటికీ అది వితౌట్ హెల్మెట్ కానీ, వితౌట్ సీట్ బెల్ట్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ 4 రోజులే కాదు, ఈ మాడిఫై లైసెన్స్ అనేది నిరంతరం ఇది కంటిన్యూస్ జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ 3-4 రోజులు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేసి చేయడం జరిగింది. మిగతా రోజులు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సార్, ఈ మెకానిక్స్ కానీ సైలెన్సర్ అమ్మే వాళ్ళకి కానీ ఇప్పుడు సైలెన్సర్స్ అమ్మే వాళ్ళకు మెకానిక్లకు కూడా ఇదే అనవసరంగా డబ్బులు పాడు చేసుకోకండి. మీ డబ్బులు పాడు చేసుకోవడమే కాకుండా ఆ వచ్చే విపరీతమైన ధ్వని వల్ల చాలామంది అమాయకుల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి మీరు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇట్లాంటి పనులకు పాల్పడవద్దని విజ్ఞప్తి.